హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఇదైతే నా రొటీన్ మార్నింగ్ వ్లాగు. మార్నింగ్ 5:45కి అయితే నిద్ర అయితే లేచాను. అప్పటికే అయితే ఫుల్గా అయితే తెల్లవారింది. ఇంకా ఇక్కడైతే నేను ఆవిరి పట్టుకోవడం కోసమని స్టీమర్ అయితే తీసుకున్నాను. కొద్దిగా ఎందుకో కోల్డ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మనకు ముందే అనిపిస్తుంది కదా గొంతులో, అలాగా నాకు కూడా అనిపిస్తుంది. ఇంకా అయితే ఇక్కడైతే స్టీమ్ అయితే పట్టుకుంటున్నాను పొద్దున్నే. ఈ స్టీమ్ పట్టుకోవడం వలన మనకు జలుబు, తలనొప్పి అలాంటివి ఉన్నప్పుడు కూడా మనకు చాలా ఉపశమనం అయితే వస్తుంది. ఇంకా గొంతు నొప్పి అలాంటి టైంలో కూడా. అంతేకాకుండా సైనస్ తలనొప్పి ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా స్టీమ్ పట్టుకోవడం వలన ఇది మన ఫేస్ మీద ఉన్నటువంటి రంధ్రాలనైతే ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి వ్యర్థాలనైతే డెడ్ సెల్స్‌ని బయటికైతే పంపిస్తుంది. చాలా బాగా అయితే యూజ్‌ఫుల్‌గా ఉంది. అయితే మేము అమెజాన్‌లో అయితే తీసుకున్నాము కరోనా టైంలో. ఇలా స్టీమ్ పట్టుకోవడం వలన మన స్కిన్ కూడా అయితే హైడ్రేట్ అయితే అవుతుంది. అలా ఒక 10 మినిట్స్ అయితే స్టీమ్ పట్టుకున్నాక ఇంక కిచెన్‌లోకి అయితే వెళ్ళి వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. నైట్ అయితే నేను కొన్ని బాదం పప్పునైతే నానబెట్టేసాను. ఫస్ట్ దానిలో ఉన్న వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను. నైట్ మొత్తం అయితే బాగా నానిపోతాయి కదా! అందుకే నైటే అయితే నానబెట్టేస్తాను. ఇంక మా సహస్ర స్కూల్‌కెళ్ళేటప్పుడైతే ఇస్తాను తినడం కోసము. ఇంక ఇప్పుడైతే దీన్ని బాగా అయితే క్లీన్ చేసేసుకొని వీటిని వాటర్ అయితే చేంజ్ చేసేసాను. ఇంకా అలానే పొద్దున్నే హాట్ వాటర్ తాగడం కోసం అయితే గిన్నెలో అయితే కొద్దిగా వాటర్ తీసుకొనేసి స్టవ్ వెలిగించుకొని వాటర్ అయితే కాస్తున్నాను. హాట్ వాటర్ కూడా మనకైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది కదా! ఇంకా అలా వాటర్ అయితే గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాస్‌లో పోసేసుకొని తాగేస్తాను. ఇంకా అలా తాగుతూ మొక్కల దగ్గరకైతే వచ్చేసాను. గ్రీనరీ చూస్తూ తాగుతూ ఉంటే చాలా బావుంటుంది కదా ఫీలింగు. ఇక్కడైతే మనీ ప్లాంట్ అయితే కొంచెం హైట్ అయితే పెరిగింది. కానీ ఇంతకుముందు చాలా నిండుగా ఉన్నట్లయితే అనిపించింది. ఇప్పుడు ఎందుకో కొంచెం పలుచబడినట్లుగా అనిపిస్తుంది. హైట్ అయితే పెరుగుతుంది. ఇది మంచిగా పెరగడానికి ఏమన్నా టిప్స్ అయితే తెలుసుకొనేసి ఏమన్నా ప్రిపేర్ అయితే చేయాలి ఎరువు అలాంటిది. మా బుడ్డోళ్ళిద్దరూ అయితే ఇంకా నిద్ర అయితే లేయలేదు. మా శాస్త్ర ఒక్కటే కాబట్టి స్కూల్‌కి వెళ్తుంది. అంత ప్రెషర్‌ఫుల్‌గా అయితే నాకేమి అనిపించదు. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఇద్దరు వెళ్తారు కాబట్టి స్టార్ట్ అవుతదేమో చూడాలి. ఇంగా ఇక్కడైతే మార్నింగే అయితే కసువైతే చిమ్మేసి ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసాను. ఇంగ మా వాళ్ళైతే లేచేశారు. ఇంగ ఇక్కడైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే మనకు వారాహి గుప్త నవరాత్రులైతే జరుగుతున్నాయి కదా! నేను స్పెషల్ పూజ అయితే ఏం చేయటం లేదు కానీ మామూలుగా దీపారాధన అయితే చేస్తున్నాను. ఇంగా ఇక్కడైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. చాలా బావుంది కదా! ఇంగ నెక్స్ట్ అయితే నేనిక్కడ వంటగదిలో అయితే అన్నం అయితే వండాలి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు జనరల్ షిఫ్ట్ ఈసారి. అందుకే ఫస్ట్ అయితే ఇక్కడ అన్నం పెట్టేసి ఇంకో దాని మీద అయితే చాయ్ అయితే పెడుతున్నాను. ప్రొద్దున్నే మనము ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటూ టైంకి అయిపోగొడుతూ టైం మేనేజ్‌మెంట్ చేయడం అనేది కూడా నాకు ఒక టాస్క్ లాగే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే నేను ఒక పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టేసాను కదా! పొంగొచ్చింది. ఇంకా చాయ్ కూడా అయితే బాగా కాగాయి. ఇంకా ఇక్కడైతే అన్నం అయితే వంచేసి నేను బెండకాయ ఫ్రై చేయడం కోసము ఫస్ట్ ఉల్లిపాయలనైతే తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అన్నం ఆవిరి తీసేసాక అయితే ఒక పొయ్యి మీద అయితే బాండీ పెట్టేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే హాట్ వాటర్ అయితే పెట్టేసాను గిన్నెలో పోసేసి. ఇంకా అలా ఒకవైపు అయితే బెండకాయ ఫ్రై చేసుకుంటూ టిఫిన్ కోసము అయితే నేను పొంగనాలైతే వేస్తున్నాను. దీనికోసం అయితే ఫ్రిడ్జ్‌లో పిండినైతే ఒక గంట సేపు ముందే అయితే బయటికి తీసి పెట్టాను. ఇంకా ఒక గిన్నెలోకి అయితే పిండిని తీసుకొనేసి రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని, ఇంకా పసుపుని, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి రెడీగా అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ అయితే నేను మా సహస్ర అంతగా పచ్చిమిర్చి అయితే తినలేదు. ఇంకా అందుకే నేను పచ్చిమిర్చినైతే ఏమి యాడ్ చేయటం లేదు. స్కూల్‌కి కూడా అయితే అవే తీసుకెళ్తానంటుంది. ఇంట్లో అయితే మనం పెట్టొచ్చు కానీ స్కూల్‌లో తనే తింటుంది కాబట్టి కష్టమవుతుందనేసి నేను ఇంక పచ్చిమిర్చి ఏమి అయితే యాడ్ చేయటం లేదు. ఇంకా అలా టిఫిన్ కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాక మా సహస్రాకైతే బకెట్‌లోకైతే వాటర్ తోడాను. మళ్ళీ అయితే పెట్టేసాను మా హస్బెండ్ స్నానం కోసం అనేసి. ఇంకా కర్రీనైతే సిమ్‌లో పెట్టేసి మా సహస్రాకి బ్రష్ చేపిచ్చి స్నానం చేపియడానికనైతే వెళ్ళేసాను. ఇంక తన పని ఒక పక్క చేసేసుకుంటూ ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ అయిపోయాక
టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంక తన కోసం అనేసి పచ్చిమిర్చి అయితే వేయలేదు కదా! ఇంక తనకు అలాగ ఒకసారి పోసేసి మళ్ళీ మా కోసం అయితే మళ్ళీ పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చిని, కొత్తిమీరని వాటన్నిటిని అయితే యాడ్ చేసుకునేసి వీటిని అయితే నేను మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొనేసి ఫ్రై చేస్తాను. ఇంక ఇక్కడైతే మా బుడ్డిదైతే వచ్చేసింది పప్పు కావాలనేసి. ఇంక తనకైతే ఇచ్చేసాను. ఇంక ఈ టిఫిన్ అవ్వంగాల్నే అయితే ఫస్ట్ మా శాస్త్రాకైతే పెట్టేసాను తినమనేసి. ఇంక ఇక్కడ స్నాక్ బాక్స్‌లోకైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పీసెస్ అయితే పెడుతున్నాను. ఇది ఇంతకుముందయితే మనకి 80, 90 రూపీస్ అలా అయితే పడేది కదా! ఇప్పుడైతే 50 రూపీసే పడుతుంది. చాలా బెటర్ అనిపిచ్చింది. మన హెల్త్‌కి కూడా అయితే చాలా మంచిది కదా! ఇక్కడైతే మా శాస్త్రాకి జడ అయితే వేసేసి పంపిస్తున్నాను. వాళ్ళ అక్కతో పాటు మా బుడ్డిది గూడా అయితే స్నానం చేసింది పొద్దున్నే. వాళ్ళ అక్కది యూనిఫార్మ్ ఏసుకుంది. నేను అక్కతో వెళ్తానని ఏడుస్తుంది. మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తదో చూడాలి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.